గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీకు మీ ఫాదర్కి ఉన్న సీన్స్ ఏమి సినిమాలో లేవా? లేవు లేదు. నాకు ఫ్యామిలీ యాంగ్స్ట్ ఏం లేదు. నాకు చాలా సపోర్టింగ్ పేరెంట్స్, ఫాదర్ మదర్. సో నాకు ఎప్పుడు నా యాంగ్స్ట్ అంతా హై స్కూల్ కాలేజే. సో నాకు ఫ్యామిలీ లైఫ్లో యాంగ్స్ట్ ఏం లేదు. హై స్కూల్ కాలేజ్లో ఏముంది? జనరల్ ఇవే గొడవలు, హెచ్ఓడితో ఇష్యూస్ అవి ఇవి. సో ప్రతి ఒక్కరికి యాంగ్స్ట్ ఒక ఏరియాలో డిసైడ్ అవుతుంది కదా. సో దట్ ఫర్ మీ ఐ థింక్ ఇట్స్ హై స్కూల్ అండ్ కాలేజ్. సో ఐ కెన్ రైట్ అ స్టోరీ ఆన్ దట్ ఇఫ్ ఐ వాంట్ అబౌట్ హౌ ఒక పర్సన్కి యాంగ్స్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది వెన్ హీ హ్యాస్ ఎ హ్యాపీ ఫ్యామిలీ ఆల్సో. I feel like we human beings speak angst at one particular point. We need to kada smooth ga unte I don't think so how things will work, how interest you have in life. Ento konta drama undali kada. సందీప్ రెడ్డి వాంగకి చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు యాంగర్ ఇష్యూస్ సందీప్ రెడ్డికి కూడా ఉన్నాయి అని. యాంగర్ ఇష్యూస్ స్కూల్లో హై స్కూల్లో ఉన్నాయి, హెచ్ఓడి దాకా వెళ్ళి గొడవలు అయినప్పుడు ఆబ్వియస్గా ఎంత పాజిటివ్ పేరెంట్స్ అయినా దే షో యాంగర్ చూపిస్తారు కదా, ఎందుకు ఈ గొడవలు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని. అప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు మీ మీద No, when you have a reason for why people are around you or reacting in a way, I'm a very reasonable guy that way. I think like why this energy is coming from and where it is coming from. So unnecessary angst లేదు. అందుకే ఆ డైలాగ్ రాసిన కూడా అర్జున్, ఐఎమ్ నాట్ ఎ రెబల్ వితౌట్ ఎ కాజ్ అని. ఓకే, సో యా రీజన్ ఉంటే రెబల్ కాకుండా ఓకే స్మూత్గా డీల్ చేసే ఆప్షన్ కూడా ఉంది కదా. యో చోజ్ రెబల్ అట్లా ఏం లేదు. వీఆర్ యంగ్ దట్ టైం. హై స్కూల్ కాలేజ్ అంటే ఇప్పుడంత ఆలోచన ఎందుకుంటుంది. ఓకే, లైఫ్లో మీరు అన్నట్టు అందరు గ్రో త్రూ అవుతారు. ఇలాంటి మీరు చెప్పిన యాంగ్స్ట్ ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఉంటారు. దే ఎక్స్పీరియన్స్ దట్ యాంగ్స్ట్ యాజ్ యూ సెడ్. బట్ మోస్ట్ ఆఫ్ ద ఫిలిం మేకర్స్, డైరెక్టర్స్ మీరు చూసిన కోణంలో కొన్ని లైఫ్ ఆస్పెక్ట్స్ని వాళ్ళు చూడలేదా? చూసినా దాన్ని టేకప్ చేసుకొని దాన్ని ఒక మూవీలా మనం ప్రొలాంగ్ చేసి చూపించవచ్చు అన్నది మిస్ అయిందా? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? I don't know, because someone said there are only 5 stories or 4 stories in the world. So it's all point of view now, right? For example, if you ask me what is the story in Arjun Reddy అంటే ఏముంది, కాలేజీలో ఒక అబ్బాయి అమ్మాయి కలిసారు, విడిపోయారు, మళ్ళీ కలిసారు. హౌ యూ సీ ఇట్ మేక్స్ ఇట్ ఎంటైర్లీ. ఈవెన్ యానిమల్ కూడా కిడ్ వాంట్స్ టు స్పెండ్ టైమ్ విత్ హిస్ ఫాదర్. చిన్నప్పటి నుంచి ఫాదర్కి సరిగ్గా కుదరట్లేదు. ఇప్పుడు దర్ ఇస్ ఆల్వేస్ ఎ ఎస్ట్రేంజ్డ్ వాల్ బిట్వీన్ దెమ్. అండ్ ఏముంది కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయింది కదా అంటే అయిపోయింది, అది కుదరలేదు. సో హౌ ఐ సీ ఇట్ వెన్ దర్ ఇస్ ఎ ఎస్ట్రేంజ్నెస్ బిట్వీన్ సన్ అండ్ ఫాదర్, అండ్ ఎక్స్ట్రీమ్లీ వన్ గై కెన్ గో టు వాట్ ఎక్స్టెంట్, అంటే ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తి ఎంత ఎక్స్టెంట్ వెళ్ళగలుగుతాడు అనేది ఉంటే ఎలా ఉంటుంది అని కథ ఆలోచించినప్పుడు, స్టోరీగా చెప్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు దెన్ ఐ థాట్ స్టార్టెడ్ రైటింగ్ దిస్. ఆ పాయింట్ ఎక్కడ వచ్చింది? ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఉంటే ఎలా ఉంటుంది అనే పాయింట్ అంటే ఎక్కడ, ఏ టైంలో వచ్చింది ఆలోచన, ఏ సిచ్యువేషన్ చూసినప్పుడు? ఫాదర్ సన్ స్టోరీస్ ఏం వచ్చినాయి అసలు మామూలుగా చాలా తక్కువ కదా. మాట్లాడుకోవడం అలాంటివి ఉన్నాయి కానీ మీరు డీల్ చేసినట్లుగా లేవు కాదు. మామూలుగా మేజర్గా ఇష్యూస్, ఫాదర్ సన్ ఇష్యూస్ మీద సినిమా ఏముంది? బొమ్మరిల్లా we cannot say it's ఒక ఇష్యూ అని చెప్పలేము. దే ఆర్ లివింగ్ ఇన్ ద సేమ్. బట్ ఫాదర్ సన్ స్టోరీ బొమ్మరిల్లు ప్రిడామినెంట్లీ ఫాదర్ అండ్ సన్ స్టోరీ కదా. సో అట్లా ఎందుకు అనిపించిందో తెలియదు, అనుకున్నా బాగుంటుంది అనిపించింది నాకు. ఫాదర్ అండ్ సన్ మీద స్టోరీ విచ్ విల్ బి అపీలింగ్ టు ఎవ్రీబడి, యూనివర్సల్ అపీల్ ఉన్న స్టోరీ. ఓకే, బట్ మీరు ఇప్పుడు ఇంత క్యాజువల్గా చెప్తున్నారు, ఎలా అనిపించిందో తెలియదని. బట్ అనుపమ చోప్రా గారి ఇంటర్వ్యూలో యూ టోల్డ్ దట్ ఈ లైన్ నేను అనుకున్నాను అండ్ ఐఎమ్ గోనా షో దట్, అంటే వైలెన్స్ అనేది ఎలా ఉండబోతుందో చూపిస్తాను అని చెప్పారు కదా. అంటే వర్ యూ టాకింగ్ అబౌట్ దిస్ స్టోరీ అండి? యా, దిస్ స్టోరీ ఓన్లీ బికాస్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు మేక్ దిస్ స్టోరీ. నేను అర్జున్ తర్వాత కూడా స్టార్ట్ చేసింది ఇదే, మళ్ళీ రీమేక్ వెళ్ళిపోయా. అండ్ దట్ వాస్ వెరీ క్యాజువల్లీ చెప్పాను నేను. అది ఇంత పెద్ద స్టాండర్డ్ పాయింట్ అవుతుందని నేను అనుకోలేదు. అది కూడా నేను ఇంక అయిపోయింది, వెళ్తున్నా మైక్ తీస్తున్నప్పుడు అడిగిందాము, I hope next film will be like, it will be all smooth sail. అంటే
No, I think it will be more Nana. Because at that time I was very irritated about how things were around during Kabir Singh. So that was the reason I just said. సో ఆడియన్స్ అందరూ అర్జున్ రెడ్డి తర్వాత ఫర్ ఎ పర్సన్ లైక్ సందీప్ రెడ్డి రీమేక్ అనేది అంత ఆప్ట్ చేసుకోవడమో అంత ఇంట్రెస్ట్ చూపించడమో అనుకున్నారు. బట్ వాట్ మేడ్ యూ డూ ద రీమేక్? There was a time actually. There's a time gap actually. Actually, in the I narrated a line to Mahesh babu. He liked it. So I want to sit and write. That will be, my understanding was it will be next film after the current film what is in the shoot. Then I got to know that he already signed another film. Then I thought like, idi ayipoye sari there will be a lot of time gap. And Bombay nunchi I am getting continuously calls to do the remake. ఓకే. First, it was pitched to Ranveer Singh. I want to do with Ranveer Singh. But finally, he decided he will not do it and Ankunnaranta because it is too dark for him at that point of time. So దాని తర్వాత ఈవెన్ నాకు కూడా ఏం చేస్తానులే అనిపించింది. రణ్వీర్ సింగ్ వద్దండి నాకు అంత ఇంట్రెస్ట్ రాలా చేయడానికి. దెన్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ తెలుగు ఫిల్మ్. గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఫిల్ చేద్దామని నేను బాంబే పోయినా. ఓకే. యాక్చువల్ జరిగింది అది. సో ఇంకా వన్స్ యూ కమిటెడ్ ఇంకా దాని తర్వాత ఆ పెయిన్ వేరు ఉండేది చేసేటప్పుడు. బికాజ్ యూ ఆల్వేస్ కంపేర్ ఇట్ రైట్. అక్కడ ఎట్లా వస్తుంది ఇక్కడ, దట్స్ వెరీ పెయిన్ఫుల్ థింగ్ టు డూ ఏ రీమేక్. ఇట్స్ నాట్ ఈజీ. ఆఫ్టర్ ఆల్ ఇంత క్రియేట్ చేసిన తర్వాత బజ్ ఫర్ వాట్ ఎవర్ ఇట్ హెస్ క్రియేటెడ్, కల్ట్ ఫిలిం, ఆల్ దాట్. సో ఇన్ రీమేకింగ్ ఇట్ అగైన్ విత్ డిఫరెంట్ యాక్ట్